పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వం జరిపిన చర్చలు అయితే విఫలం కావడంతో సమ్మె బాట పట్టారు. సో దానికి సంబంధించి మనం క్లియర్ గా ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాము. ఒకసారి చూడొచ్చు, బస్ స్టాండ్ మొత్తం ఖాళీగా ఉంది. అక్కడ పబ్లిక్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు బస్సుల కోసము. ఏప్రిల్ 22 అంటే నిన్నటి నుంచే ఇది ప్రారంభమైంది. దాదాపు సుమారు 6,000కు పైగా బస్సులు రోడ్డు ఎక్కలేదు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీళ్ళు 32 డిమాండ్లు అయితే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది మొదటిగా చూసుకుంటే, ముఖ్యమైనవి పెండింగ్ లో ఉన్న జీతాలు సవరణ, వేజ్ రివిజన్ అనేది అమలు చేయాలని చెప్పేసి కోరుకున్నారు. పిఎఫ్ సిసిఎస్ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలి అని, కొత్త ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని చెప్పేసి, ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు అనేవి రెంట్లకి తీసుకునే పరిస్థితి నెలకొనింది. అలా కాకుండా వీళ్ళు ఓన్ గా బస్సు అనేది కొనుక్కుంటే ప్రభుత్వం ఈ ఆర్టీసీలో కలిపినప్పుడు వీళ్ళ డ్రైవర్లను పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వ పరిష్కారానికి ఒక 4 వారాలు సమయం అడిగింది. గతంలో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి యూనియన్లు సమ్మెను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో ఎంజీబీఎస్, జేబీఎస్ ఇలాంటి బస్ స్టాండ్లు కూడా మనం క్లియర్ గా చూస్తున్నాము. ముఖ్యంగా జేబీఎస్ బస్ స్టాండ్ లో, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో, పలు బస్ స్టాండ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొనింది. వీళ్ళ డిమాండ్లు చర్చలు నడిపినప్పటికీ గతంలో 1 మంత్ ముందు కూడా వీళ్ళు ప్రభుత్వంతో డిస్కషన్ చేశారు. వీళ్ళకి నివేదికను పాస్ చేశారు. వీళ్ళకి కావాల్సిన డిమాండ్లు చేశారు. రవాణా శాఖ మంత్రితో చర్చలు జరిపారు. అయినా కానీ ఏం ఉపయోగం లేదు. గత సెక్రటేరియట్ లో కూడా మళ్ళీ ఈ సమ్మె స్టార్ట్ చేసే ముందు ఒక 4 గంటలు వీళ్ళకి చర్చలు జరిగాయి. అంటే వీళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, జేఏసీ నాయకులు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఏ హామీ నెరవేర్చలేని స్థితిలో ప్రభుత్వం ఉంది అని వెంటనే వీళ్ళైతే ఈ సమ్మె స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విద్యార్థులు, పిల్లలు, పేదవాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ మహిళ ఎవరైతే ఉన్నారో మహిళలు, గతంలో వాళ్ళందరూ ఎటు వెళ్ళాలన్నా ఫ్రీ బస్ లో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చాలా ఇబ్బందులు నెలకొనింది. బస్ స్టాండ్ లో మాత్రం ఒక్క దగ్గర కూడా బస్ కదలని పరిస్థితి. ఒకసారి మీరు చూడొచ్చు, చాలా మంది ఎన్నో గంటల నుంచి వెయిట్ చేయడం జరుగుతుంది. ఒకసారి పబ్లిక్ ను కూడా అడిగి తెలుసుకుందాము. ఎంత టైం పట్టింది మీరు వచ్చి? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు బస్ కోసం? 2 గంటలకు పైన అవుతుంది. 2 గంటల పైన. 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది వనపర్తికి. నార్మల్ గా అయితే 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. ఒకటి ఇప్పుడైతే అసలే లేదు. మరి ఏంటి పరిస్థితి? మీకు ఫ్రీ బస్ కూడా ఉండే ఇంతకు ముందు మంచిగా? ఫ్రీ అయినా పర్వాలేదు, రిలాక్స్ అయినా పర్వాలేదు అన్నట్టు ఉంది ఇప్పుడు. ఛార్జీ పెట్టడానికైనా రెడీ. రెడీ. మరి ఏం చేస్తాం? బస్సులు మాత్రం లేవు. లేవా? అడిగారా? అంటే ఏం చెప్తున్నారు? మాకు చెప్పలేదు. పొద్దుగాల చెప్పారు. పొద్దునే చెప్తే, అంత సడన్గా చెప్తే పెళ్లిళ్ళు ఉంటాయి, మ్యారేజ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. మరి దాంట్లోకి పోవాలంటే ఎట్లా పోవాలి చెప్పు? ఉన్న వాళ్ళు కార్ బుక్ చేసుకుంటారు, లేని వాళ్ళు బీదోళ్ళు, మళ్ళా కంకర పని చేసేటోళ్ళు వాళ్ళు ఎట్లా బుక్ చేసుకోవాలి? ఏంటి మరి పరిస్థితి ఎలా ఉంది? మరి మొత్తానికి ఇప్పుడు బస్సులు లేవు అంటున్నారు. లేదంటుండ్రు అలా అడిగితే. బస్ స్టాండ్ లో అయితే ఉండలేరు కదా. ఉండలేము అంటే వెయిట్ చేస్తుంటారు. మరి ఏం చేద్దాం చెప్పు? ఏం చేయాలి చెప్పు సార్? రిటర్న్ అన్న వస్తే పోవాలి, ఇంకంత ఏముంది. రిటర్న్ అన్న పోవాలి, ఇంకేదన్నా వస్తే పోవాలి. రిటర్న్ ఎక్కడి నుంచి వచ్చింది? మేము చిత్తలకి వెళ్ళి వచ్చినాం. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. మళ్ళీ రాకపోతే వెళ్ళిపోవాల్సింది కదా, తప్పదుగా. ఏంటంటే ఈ బస్సులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు ఏం చెప్పలే కదా, ఏం చెప్పకుండా పొద్దుగాలనే స్ట్రైక్ అని చెప్పి అంతే. ఇంకా వీడికి వచ్చినాక తెలిసిపోయింది మొత్తంగా స్ట్రైక్ అని. ఇంకేం చేయలేం. ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఇబ్బందులు అంటే వాళ్ళు కూడా పాపం, వాళ్ళు కూడా చాలా చెప్పా వచ్చి. మీరంటే కొంచెం పిల్లల్ని వేసుకుని చాలా మంది వస్తున్నారు. మేము ఒంటరికి వచ్చిన కాబట్టి కొద్దిగా పిల్లలు వేసుకొని, ఒక ఆమె అయితే 4 పిల్లలు పాపం. 4 పిల్లలు. ఆమె ఏం కథలు అసలు అర్థం కాదు. ఎటు అయినా ఏమో తొందరగా కోరుకున్నాడు. ఆయన అడిగితే ఎప్పుడు వచ్చే తెలియదు, వస్తుంది అని అంటున్నారు. అంతే. వస్తాయితే వస్తుంది, కానీ ఎన్ని గంటలకు వచ్చి చెప్పలేము. ఒకటే ఆన్సర్. ఆయన ఉన్నాడు కదా చెప్పేట, ఆయన అదే చెప్తుంది. ఏం చెప్తాడు అంతే. గంట సేపు అయింది. ఇవి ప్రైవేట్ బస్సులు కూడా వస్తలేవు, ఆర్టీసీ బస్సులు కూడా వస్తలేవు. మరి ఏంది ఈ రోజు ఏంటి ట్రాక్ అర్థం అవుతలేదు. తెలియక బయలుదేరినాం మేము. తెలిస్తే బయలుదేరకుంటే, తెలియక బయలుదేరినాం, వచ్చి బస్ స్టాండ్ లో కూర్చున్నాం. మరి దేని గురించో తెలుస్తలేదు. మరి మీకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు? బస్సులో ఏం లేవు, ఇంకా ఏం తెలియదు, పర్మిషన్ లేదు. ఒకవేళ ఉంటే రాకపోతుండే, కానీ వచ్చి బస్ స్టాండ్ లా చిక్కుకపోయినట్టు ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? వనపర్తి వెళ్ళాలి.
బస్సులు ఏమన్నా చెప్తున్నారా మరి, ఉన్నాయా లేవా, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎవరు ఏం చెప్పట్లేదు ఇంకా ఇంతవరకు అయితే. తెలుసుకుంటున్నాము, ఏమో ప్రైవేట్ బస్సులు రావచ్చు అని అంటున్నారు కానీ గంట సేపు అయింది మేము వచ్చి, ఇంతవరకు అయితే లేవు. మరేమో గవర్నమెంట్ బస్సులు అయితే తిరుగు. గవర్నమెంట్ లేవు అంటున్నారు. ఈ రోజు కూడా స్ట్రైక్ చేస్తున్నారు అని అంటున్నారు. మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మన పరిస్థితి కోసమే ఆగిండ్రు వాళ్ళు. ఇంకా వాళ్ళని తెలుసుకొని మేము కూర్చున్నాం. ఇప్పుడే వచ్చినాయ్యా. బస్సులు ఉన్నాయంట. బస్సులు ఉన్నాయా? ఏమో మరి మీరు ఏమంటున్నారు? ఏమో బంద్ బస్సులు అంటారు. మరి బస్సులు బంద్ అంటున్నారు. ఎక్కడికి పోవాలి? కోదాడు పోవాలి. మరి ఎట్లా పోతావు ఇప్పుడు? కోదాడు బస్సులు బంద్. అదే వచ్చింది మరి ఏం చేయము. ఎందుకంటే మాకు ఎవరు పెడతారు? శాతం డబ్బులు కూడా లేవు. నువ్వు ఫ్రీ బస్ అని వచ్చావా? ఎంత పని చేసావు మా అమ్మ. ముసలమ్మాయిని ఇప్పుడు మొత్తం ఇబ్బంది. నువ్వు ఫ్రీ బస్ అని వచ్చావు, మా అమ్మ ఫ్రీ బస్ అని వచ్చిందంట. అసలు మొత్తానికి బస్సులే లేవు అంటున్నారు. నువ్వు ఛార్జింగ్ కూడా తెచ్చుకోకుండా వచ్చినావు. ఏంది పరిస్థితి మరి? ఆధార్ కార్డులు ఉన్నాయి, పోతాను వచ్చిన నేను మధ్య కోదాడు నుంచి వచ్చావు. మాది కోదాడే. అంత దూరం ఎట్ట పోతారు ఇప్పుడు మరి? ఏం చేయము. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ముగ్గురు కోదాడేనా? మీరు వచ్చేటప్పుడు ఫ్రీ బస్ లో వచ్చారా? ఇప్పుడు పోయేటప్పుడు ఫ్రీ బస్ లేదు. ఎన్ని రోజులు అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఉంటది. అన్నవారు పెడతారు, రేపు ఊరు పెడతారు. మేము ఎట్ట పోము. అడుగు ప్రభుత్వాన్ని అడుగు. ఏమడుగు మరి ఎట్లా పోము నాయన మేము. తెచ్చుకోకుండా ఎట్లా ఫ్రీ బస్సే కదా నాయన. ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉందా? ఇంకో ఆధార్ కార్డు ఉందా? ఇప్పుడు వచ్చిన ఆధార్ కార్డు పట్టుకొని ఎట్లా మరి? ఎవరికైనా ఫోన్ చేయి, మీ వాళ్ళకి ఫోన్ చేసి బస్సులు తిరగట్లేదంట, డబ్బులు పంపి మరి వస్తామని చెప్పు. ఎవరు పంపిస్తారు? లేదమ్మా, బస్సులు తిరగట్లేదు. మీరేమో ఫ్రీ బస్ అని వచ్చారు, ఇక్కడేమో బస్సులు అన్ని బంద్ అయినాయి. ఎప్పుడు కదులుతాయో కూడా తెలియదు. ఏంటి పరిస్థితి? ఇంకా వచ్చిన అయితే ఉంటాం బస్ స్టాండ్ లో. బస్ స్టాండ్ లో ఉంటావా? బస్ స్టాండ్ లో ఎట్లా మరి? ఇబ్బంది ఉంటది. ఉంటది కొడక. అది సార్జికి ఉంటాయా బస్సులు? సార్జి బస్సులు ఉంటాయా? చార్జ్ బస్సులు బయటికి పోవాలి. నువ్వు గవర్నమెంట్ బస్సులు ఉండవు, ఆర్టీసీ బస్సులు. ట్రైన్ కి పోవాలి లేదా వేరే దానికి పోవాలి. కోదాడికి ట్రైన్ పోలేదు, కూడా పోవాలి. మీరాలు కూడా పోవాలా ట్రైన్ కి అయితే? రైలుకి. నువ్వు తిన్నావా ఏమన్నా మరి? తిన్నాక ఇప్పుడు నన్ను వెతుకుని ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు? బస్సుల పరిస్థితి ఏంటి? హాఫ్ అన్ అవర్ వచ్చింది అన్న, వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. మార్నింగ్ 4 కి ఇట్లా వచ్చిన, నేను హాస్పిటల్ పని ఉంటే వచ్చిన. మార్నింగ్ బస్ దొరికింది 4 కి అట్లా. 4 కి వచ్చారు. మార్నింగ్ మిరట్ నుంచి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ వచ్చేదాకా 7 అయింది అట్లా. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ చూపించుకొని రిటర్న్ పోవాలన్నా బస్సు లేదు, దానికోసం వెయిట్ చేస్తున్నా. హాస్పిటల్ పని మీద వచ్చారు. ఏంటి మరి పరిస్థితి చూసి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇక స్ట్రైక్ చేస్తారు. డిపోలు అడిగితే ఇక బస్సు వచ్చినప్పుడే పోండి, స్ట్రైక్ ఉంది అని చెప్పారు. కంప్లీట్ అవుతుందో కూడా తెలియదు. క్లారిటీ చెప్పలే కదా. ఇక అంత వాళ్ళకి డిమాండ్ ఉంటది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం పోయి రిక్వెస్ట్ చేసి, ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కేంత ఉండదు కదా అందరికి, అందరికి ఉండదు కదా. మరి అది ఇబ్బంది, చాలా ఇబ్బంది. అది కూడా ప్రభుత్వం చూడాలి. చూసి ఇది ఎమ్మటే సాల్వ్ చేస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. మీరు కూడా తెలుగు అంతా తిరగదు నాయన, తెలుగు మాటలు రావు. బస్సుల పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? మాది కల్వకుర్తి. అక్కడ నుంచి ఒక బస్సు కూడా లేదు. పొద్దుగాల 6 గంటల నుంచి చూసినాము. ఈ రోజు బంద్ అన్నారు. ఆ బంద్ అన్నప్పుడు మనం బండి ఎట్లనో లేక బండి తీసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది ఉంది. ఎండకు అట్లే వచ్చి ఇక్కడ పాస్పోర్ట్ కొరకు మా ప్లాన్ బాబు కొరకు ఇలా టైం పెట్టింది. ఆ 10:15కి ఇక్కడ ఉండాలంటే 6:05:30కు 5కి లేచి వచ్చినాం. నార్మల్ అయితే బస్కి వచ్చేవాళ్ళు. నార్మల్ అయితే బస్కి వచ్చాము. మాకు ఫ్రీ ఉంటుండే, మాకు మా ఇద్దరికి డబ్బులు అవుతుండే. పరిస్థితి ఏమో బండి మీద రావాలి, లాంగ్ జర్నీ. ఏంటి బస్సులు ఇంకా ఇట్లానే కొనసాగితే ప్రజలకు చాలా ఇబ్బంది కదా? చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు కాదు, మస్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బస్సులు లేకపోతే చాలా ఇబ్బంది అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడ మారుమూల గ్రామాల నుంచి వస్తుంటారు కదా, వాళ్ళకందరికి ఇబ్బంది. ఇప్పుడు ఎవరో ఒకరు ఇటకెళ్ళ సిటీలో ఉంటే కూడా ఇబ్బందులే. ఎందుకంటే అవి నడుస్తుంటాయి ఇక్కడ సిటీలో అయితే. మీరు అంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా? మార్నింగ్ నుంచి. అవునవును. ఈ విధంగా లెక్క చూసుకుంటే ఎంతో మంది వాళ్ళ జర్నీలు ఆపుకోవడమే కదా ఇలాంటి. ఎంతసేపు ఉన్నా ఆపుకోవడం వచ్చింది. కార్లు బండ్లు వేసుకొని పోతుంటారు. పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది.
ఆ. సో ఇది ఎప్పట్లో ఆగిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను తొందరగా. ఇది తొందరగా ఇప్పుడు మనకు అర్ధరాత్రి నుంచి బంద్ ఉంది కదా, ఈ రోజు కూడా మధ్యాహ్నం నుంచి అన్న నడిస్తే బాగుండేమో అనిపిస్తుంది. అవును మరి అంత ఘోరంగా ఉంది పరిస్థితులు. ఎండలు ఉన్నాయి. ఏమని అడుగుదామా? నమస్తే. మీకు నార్మల్ గా ఫ్రీ బస్సు అయితే ఏమంటే వచ్చేసేవాళ్ళు, ఇప్పుడు బస్సులే ఆగిపోయినాయి. ఇంకా పరిస్థితి ఏంది, ఇంకా ఇప్పుడు లేకనే ఇబ్బంది పడిపోతున్నాం. బండ్ల మీద అంటే చాలా కష్టం కదా. కష్టమే ఇంకా మనకి ఏం చేస్తాం. కల్వకుర్తి నుంచి అంటే మామూలు విషయమా? వెళ్ళొచ్చు. సో మీరు చెప్పండమ్మా మీ పరిస్థితి. ఇంకా పరిస్థితి ఏంది, వచ్చినాం 5:30కు లేచినాం, వచ్చినాం వీడికి ఇంకా అన్నమే తినలేదు. ఇంక వెళ్దామంటే ఏం లేదు, ఇంక ఎండకు ఇక్కడ బస్ స్టాండ్ లో ఏమన్నా తినిపోదామని వస్తున్నాం బండి మీద. అంతే, ఎండకు మాత్రం మామూలు ఎండ మస్తు లేదు, బైక్ మీద ఉడుకొస్తుంది. ఇంక మనం ఎవరి ఇబ్బంది వాళ్ళకే. సార్ బస్సులు బంద్ చేసి ఇప్పుడు ఈ టైం నుంచి ఓపెన్ చేస్తే బాగుంటది. కాదు, అసలు ఎవరు ఇబ్బంది పడ్డా పేదలకే, మన పేదలకే ఎఫెక్ట్ అవుతుంది. ఉన్నోళ్ళకి ఏమైతే ఎల్లనో ఆ దాంట్లో పోతానే ఉంటారు, ఇబ్బంది అవుతుంది. బస్సు ఉంటే మీకు మంచిగా ఫ్రీగా వచ్చేవారు. ఫ్రీగా వచ్చే వాళ్ళం, అందరి వల్ల పైసలు అయినా సరే పోయేటోళ్ళం. ఎంతో మంది జర్నీలు ఆపుకొని ఇబ్బంది పడుతున్నారు. ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేస్తే బాగుంటది, కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు కదా గవర్నమెంట్. ఆర్టీసీ సమ్మె అనేది ఏంటి సార్ ముఖ్య ప్రధాన కారణం ఏంటి? ఎప్పుడు బస్సులు కదిలే అవకాశం ఉంది? ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా? ప్రభుత్వం స్పందించట్లేదండి. ప్రభుత్వం స్పందిస్తే ఈ స్ట్రైక్ దాకా రాదు. ఈ గత 2 నెలల నుంచి మేము అడుక్కుంటా వస్తుంటే కాలయాపన చేసుకుంటా ఇందాక తీసుకొచ్చారు. నిన్న మీటింగ్ జరిగితే కూడా మీటింగ్ లోకి వెళ్ళి మీటింగ్ అవాయిడ్ చేసి లేచి వెళ్ళిపోయారు. అంటే 4 గంటలు చర్చలు జరిగినాయని చెప్తున్నారు నిన్న. ఆ చర్చలు కూడా విఫలమయ్యాయి, కనీసం ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా మీకు రాలేదు అని. ఒక్క పాయింట్లు కూడా రాకుండా టైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మంత్రి గారే లేచి వెళ్ళిపోయారు. కాబట్టి తప్పనిసరిలో పరిస్థితిలో స్ట్రైక్ చేయవలసి వస్తుంది అని చెప్పి స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఎన్ని రోజులు? ఇప్పుడు గతంలో కూడా ఒకసారి ఇట్లనే జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్ని రోజులు చేసే అవకాశం ఉంది? గతంలో 55 రోజుల వరకు చేసిన. ఎన్ని రోజులు అని చెప్పలేము. గవర్నమెంట్ తలుచుకుంటే రేపన్నా పిలవచ్చు, 15 రోజులన్నా పిలవచ్చు, నెల కావచ్చు. ఎన్ని రోజులని మా గవర్నమెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది. మేము ఇంతవరకు లాక్కొచ్చి తీరా తెగిపోయే పరిస్థితిలో వచ్చేసాను. మాకు 17 నుంచి రావాల్సిన బెనిఫిట్స్, పిఆర్సీలు, ఏరియర్స్ ఇవన్నీ రావాలి. ఇంకోటి మహాలక్ష్మి అని చెప్పి అదొక స్కీమ్ పథకం పెట్టారు కదా, దాని పైసలు కూడా రావట్లే. నాకు జీతాలు ఇవ్వడానికి వేరే బ్యాంకులలో అప్పు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా మీకు ఈ పిఎఫ్లు, టీసీఎస్లు ఇవి క్లియర్ చేయడానికి కూడా ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, పిఎఫ్ రాకుండా. వాళ్ళ పరిస్థితి పిఎఫ్ కానీ, సిసిఎస్ కానీ, ఎస్బిటి, ఎస్ఆర్బిసి అన్నిట్లో లోటు బడ్జెట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ ఎండ్లకెళ్ళి లోన్ తీసుకున్నా మాకు లోన్ ఇచ్చే పరిస్థితిలో లేరు. 6 నెలల అప్లికేషన్ పెడితే ఇంకో 6 నెలలు పడుతుందని చెప్తున్నారు ఫోన్లో. ఎందుకు డబ్బులు లేవు, ఏమంటావు? ఇటువంటి పరిస్థితి దారితీసింది. మొత్తానికి ప్రభుత్వంలో విలీనం చేసి మీ డిమాండ్లు తీర్చితే ఈ సమ్మె ఆపే అవకాశం ఉంది. సార్ ప్రభుత్వం తొందరలో స్పందించబోతుందని అనుకుంటున్నారా? సూచనలు ఎలా ఉన్నాయి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం? ప్రభుత్వం తొందరలోనే షాలో చేస్తుంది, స్పందిస్తుంది. కాకపోతే నిన్న ఏ కారణం వల్ల ఇట్లా మీటింగ్ బైకాట్ అయిపోయిందో అది ఎవరికి అర్థం కావట్లేదు. ఏంటంటే మంత్రి గారు వెళ్ళిపోవడం వల్ల ఇది ప్లాన్ తోటి లేచి పోయిర్రు అన్నట్టుగా మా వర్కర్ల దాంట్లో, మా యూనియన్ దాంట్లో, మా అసోసియేషన్ దాంట్లో వాళ్ళందరికీ ఈ అభిప్రాయం కలిగింది. మనకేదో మనకు ఇది చెడుదారి పట్టిస్తున్నారు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, సమ్మె చేయక తప్పదు అనే కాన్సెప్ట్ లో వచ్చి సమ్మె చేస్తారు. దాదాపు 6000 బస్సులు కదలకుండా డిపోలలోనే ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఉన్నాయి. ఇప్పుడు వచ్చే బస్సులన్నీ ఎంత 2% కూడా కాదు. 6000 బస్సులు ఆల్రెడీ స్టాండింగ్ లోనే ఉన్నాయి.
ఇప్పుడు ఈ వచ్చే బస్సులు వాళ్ళు వీళ్ళు బయట నుంచి ఎవరైతే డ్రైవింగ్ ఫ్రీ ఉన్నారో కండక్టర్లనేమో వేరే వాళ్ళకి ఇచ్చి ఇట్లా పంపి వేరే ఇట్లా- ప్రైవేట్ వాళ్ళని పిలిపించి నడిపించే అవకాశాలు. ఇది మా వాళ్ళు కూడా వస్తున్నారు, మా వాళ్ళు కూడా వస్తున్నారు కానీ తక్కువ. అంటే ఇప్పుడు ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, స్టూడెంట్లు ఉన్నారు, పిల్లలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమ్మెను మరో విధంగా కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా ఉందా మీరు? అది కూడా గవర్నమెంట్ ఆలోచన చేయవచ్చు కదా. ఇప్పుడు ఇంతమంది సఫర్ గవర్నమెంట్ చేస్తున్నట్టే కదా. మాకు రావాల్సిన మా కండిషన్స్ ఒప్పుకుంటే ఇదంతా కాకపోవు కదా. మెయిన్ కండిషన్స్ ఏంటి, మెయిన్ డిమాండ్స్ ఏంటి? మీకు ఇది తీరిస్తే ముందుగా 2017 నుంచి టిఆర్సీ లేదు, ఏరియర్స్ లేదు, డిఎల్ మా బకాయిలు మాకు చెల్లిస్తే మా ఉద్యోగాలు మేము కంటిన్యూ చేస్తాం. ఇవన్నీ అంతరాయం కలిగించాం. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఆర్టీసీ బస్సులో ఒక్క దగ్గర కూడా బస్సులు నడవని పరిస్థితి. ముఖ్యంగా బకాయిలు చెల్లించాలి, మా పాత బకాయిలు ఏమైనా అవి చెల్లించి ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేసే వరకు మా ఈ సమ్మె ఆగదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన బస్ స్టాండ్ మొత్తం మీకు క్లియర్ గా చూసారు కదా. ఒక్క దగ్గర కూడా బస్సు కదలని పరిస్థితి. ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలతో వచ్చారు అంటే ఇది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో కూడా చెప్పలేము. ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఒక నెల వరకు కంటిన్యూ అవ్వచ్చు. గత ప్రభుత్వంలో కూడా 55 రోజుల వరకు ఈ సమ్మె కొనసాగిన, 55 రోజుల పైగా ఈ సమ్మె కొనసాగిన ఉన్నది. సో అదే విధంగా ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితులు నెలకొంటున్నాయి. సో దీనికి సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు, ర్యాపిడో, ఎంఎంటీ ట్రైన్స్, మెట్రో స్టేషన్స్ అయితే ఫుల్గా రద్దీగా పెరగడం చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎందుకంటే ఆర్టీసీ ముఖ్యంగా మహిళలకి ఫ్రీ బస్ ఏదైతే ఉందో అది ఫ్రీ బస్ వల్ల చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పాపం డబ్బులు తీసుకుంటారని తెలియదు, సరిపడా ఛార్జీకి లేవు. ఇప్పుడు వాళ్ళు రిటర్న్ వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయి ఇక్కడే స్టక్ అయిపోయిన పరిస్థితి కూడా నెలకొనింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ తొందరగా దీనికి స్పందించి ఏమన్నా పాజిటివ్ అంశాలకు సంబంధించి వీళ్ళకి ఏమన్నా నివేదికను జారీ చేస్తుందా? వీళ్ళు సమ్మెను విరమించుకునే అవకాశం ఉందా లేదా అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.